హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి హెచ్పిసిఎల్లో గవర్నమెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో మనకి చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. లక్షల్లో జీతాలు అయితే ఉన్నాయండి. ఎవరు కూడా మిస్ కాకుండా అయితే చూడండి. నేను ఏ టు జెడ్ అయితే మొత్తం కూడా నేను వివరిస్తా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తానికి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, శాలరీ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే మనకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటుగా చూడవచ్చు మనకి మొత్తం కూడకంగా శాలరీ చాలా లక్షల్లో అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరు అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. చూడవచ్చు మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరు అండ్ అలాగే సివిల్ ఇంజనీరు, దీంతో పాటుగా అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కెమికల్ ఇంజనీరు అండ్ అలాగే సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి మనకి చాలా రకాలైనటువంటి ఉద్యోగాలకై ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నేను మొత్తం కూడా ఏ టు జెడ్ అయితే వివరిస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 5 జూన్ 2024 నుంచి అయితే మనకు స్టార్ట్ అయ్యింది. అండ్ అలాగే 30 జూన్ 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇకపోతే మనకి అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే అప్లికేషన్ లింక్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అప్లికేషన్ లింక్ పైన మీరు క్లిక్ చేసి అప్లై హియర్ పైన అయితే క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి నేను అప్లికేషన్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి మీకు. సో మొత్తం వచ్చేసి మనకి నార్మల్గా చాలా రకాలైతే ఉన్నాయండి. నేను చూపిస్తాను చూడండి. మనకి దగ్గరగా ఒక 30 రకాల ఉద్యోగాలకై ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం కూడా మనకి ఆ 30 రకాలైనటువంటి ఉద్యోగాలు కూడా మొత్తం టోటల్గా మనకి లక్షల జీతాలు అయితే ఉన్నాయి. నేను మొత్తం కూడా వివరిస్తా, వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఇక్కడ చూసినట్టయితే మనకి ఒకసారి చూస్తా చూడండి. మనకి టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5 జూన్ 2024 నుంచి 30 జూన్ 2024 వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడండి, మెకానికల్ ఇంజనీర్కి వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే మనకి శాలరీ అయితే ఉంది. అంటే దాదాపుగా ప్రతి ఒక్క ఉద్యోగానికి అయితే ఇదే విధంగా అయితే ఉన్నాయి మొత్తం కూడా ఆ శాలరీ వచ్చేసి. అండ్ అలాగే ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఇవి 93, ఈ విధంగా 43, 5 ఈ విధంగా అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 20 సంవత్సరాల కంటే పైబడి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్లో 4 సంవత్సరాల ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో ఈ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే మనకి సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసి 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ఉన్నాయి మనకు జీతాలు వచ్చేసి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తానికి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. సో చాలా రకాలైనటువంటి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలు అనమాట. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇందులో ఒకసారి అయితే మీరు సెర్చ్ చేసుకొని ఆ యొక్క ఉద్యోగానికి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక చూడండి, చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. 50,000 నుంచి 1,60,000 వరకు అయితే మనకి జీతం అయితే ఉంది. ఇవి వచ్చేసి మనకి 28 వేకెన్సీస్ ఉన్నాయి. సీఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. సీఏతో పాటు ఐసీఏఐ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగలేదన్నమాట. ఈ విధంగా రకరకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిటీ కంట్రోలర్ అనమాట, క్యూసీ ఆఫీసరు. దీనికి వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంది. వేకెన్సీస్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 years ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంఎస్సీ అంటే కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ అండ్ ఇనార్గానిక్లో చేసిన ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రకరకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకి. సో కాబట్టి నేను ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే నేను పిన్ చేసి పెట్టాను. అక్కడైతే మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు ఓపెన్ చేసి మరొకసారి అయితే చూసుకోండి, క్షుణ్ణంగా పరిశీలించుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కింద నేను అప్లికేషన్ లింక్ కూడా పెట్టిన, లింక్ పైన అయితే మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ వచ్చి నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ముందు చాలా రాబోతున్నాయి మన వీడియోలో. సో అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.